మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు, సారీ గైస్, గుడ్ ఈవినింగ్. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నేను విజయవాడ వెళ్తున్నాను అనమాట. మా తాతగారి కోసం నేను ఒక స్వీట్ చేయబోతున్నాను. మీరు కొంచెం వెయిట్ చేస్తే నా కోసం ఇప్పుడు అన్నీ చేస్తాను నేను చేయడానికి. సరే. హాయ్ గైస్, నా పేరు తనుష్. నీ పేరు తనుష్ అని తెలుసులేవయ్యా వాళ్ళకి. సరే సరే ఆపెన్ నువ్వు కానీ. సరే. హాయ్ గైస్, నా పేరు తనుష్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను స్వీట్ చేయబోతున్నాను మా తాతగారి కోసం. చూడండి, చాలా ఆయుధాలు ఉన్నాయి అనమాట. ఆయుధాలా ఐటమ్సా? చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఆయుధాలు అంటే మారిన ఆయుధాలు కాదు. ఒకసారి ఆగండి, జోక్ చేశాను. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. ఓహో, కామెడీ చేస్తున్నావా? నాకు చిన్నప్పుడు నేను జోక్స్ అంటే చాలా ఇష్టం. కానీ చూడండి, ఇది ఏంటంటే పంప్కిన్ సీడ్స్, న్యాచురల్ సిన్స్ 1926. అవన్నీ వాళ్ళకి తెలుసులే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. పంప్కిన్ సీడ్స్ అని చెప్పు చాలు. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఓ వీడియో రన్ అవుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? మై నేమ్ ఇస్ తనుష్. ఇదేమన్నా స్కూల్లో స్పీచ్ చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఓకే ఓకే, కట్ మళ్ళీ. సరే, ఇప్పుడు ఏమి చేస్తావు? ఆ ఇంగ్రీడియంట్స్ చెప్పు. ఇప్పుడు ఫస్ట్ నుండి ఏం మాట్లాడతావు నువ్వు? నా పేరు తనుష్. ఇప్పుడు మా తాతగారి కోసం నేను స్వీట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ముందు గ్రాండ్ పేరెంట్స్ అవ్వాల్సింది, కానీ కుదరలేదు ఎందుకో మరి. ముందు మా స్కూల్లో కానీ గ్రాండ్ పేరెంట్స్ జరగాలి ముందే, ఎందుకో నాకు తెలీదు, జరగలేదు. కానీ గ్రాండ్ పేరెంట్స్ జరిగింది. మేము గ్రాండ్ పేరెంట్స్ కావాలంటే రేపు మేము గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాం. అదేమింతో నాకు అర్థం కాలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు చూడండి, నేను స్వీట్ చేయబోతున్నాను. దీనికోసం చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. డేట్స్. ఆ ఐటమ్స్ ఏంటో చెప్పరా వాళ్ళకి? డేట్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇంకా మరియు వాల్నట్స్, ఇంకా బాదం. ఈ బాదం అనే సీడ్స్ ఉన్నాయి. నాకు సిజర్ కావాలి. అన్ని తెచ్చుకుని పెట్టుకోవాలి వంటకి. అన్ని ఎవరు తెస్తారు నీకు పక్కన? ఏమో డేట్స్ ఉన్నాయి అనమాట. నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా మనం ఇక్కడ నుండి కట్ చేస్తే డేట్స్ లోపల నుండి అవి కూడా కట్ అవుతాయి. కాబట్టి మనం ఈ లైన్లో ఫాలో చేస్తే కట్ చేయాలి. ఇప్పుడు నన్ను ఫాలో అలాగే కట్ చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడ ఎక్కువగా పిసుకుతే అవనేవి ఎక్కువగా నలిగిపోతాయి అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్ని కట్ చేస్తాను. నేను అన్ని డేట్స్ని వేసేసుకున్నాను. రైట్, నేను ఇప్పుడు అన్ని డేట్స్ని వేసేసుకున్నాను. ఇప్పుడైనా సరే మీరు ఇలా పారేస్తున్నారు కాబట్టి ఇది ఎలా పారేస్తుంటే ఇది గాలిలో ఎగిరి అటు ఇటు పడిపోద్ది అనమాట. అది జారిపోయి మీ చేతిలో నుండి. కాబట్టి మనం పారేసే ముందు ఎలా ఫోల్డ్ చేసి ఇందులో వేసి పారాలి అనమాట. ఎందుకలాగా? ఎందుకంటే ఒకవేళ మనము రక్కబెట్టి చెప్పాలంటే, ఒకవేళ మనం దీన్ని వేస్తాం అనుకో, ఇది ఎగురుకుంటే ఎటు చోట పడుద్ది అనమాట. అప్పుడు సాయిల్ పొల్యూషన్ అనేది అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్ము, ఫ్రిజ్ ఎక్కడ? ఫ్రిజ్ ఇక్కడ ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, వాడి కూడా పట్టడం లేదే. అందుకని మనం దీంతో పాటు లోపల పెడితే ఎలాంటి సమస్యలు ఉండవు అన్నమాట. అది డస్ట్బిన్లో వేయాలిగా. నాకు వేస్తా. ఇప్పుడు చూడండి, డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రతిసారి మనం డేట్స్ చేసే ముందు ఏం చేయాలంటే నేను డేట్స్ అన్నీ ఎలాగా తీసుకున్నాను అనమాట, సీడ్స్ని. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకుని మనం పేస్ట్ చేసుకుంటే ఆ గ్రైండ్
గ్రైండ్ చేసింది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చోట పెట్టుకోండి అనమాట. చేసుకుంటే దాని తర్వాత ఇలా మూత మూసుకోండి, లేదంటే ఎరువులు వాగితే మన స్వీట్ అంతా పోద్ది.